అందరి కోర్కెలు తీర్చే ఆ దేవుడు పుట్టెడు సమస్యలతో సతమతమవుతున్నాడు. అధికారుల అలక్ష్యం, సిబ్బంది చేతివాటం వెరసి భక్తులు సమర్పించిన విలువైన కానుకలు మాయమవుతున్నాయి. అవినీతి అక్రమాల ఆరోపణలతో ఆలయ ప్రతిష్ట మసకబారుతోంది. విచారణలో అక్రమాలు బయటపడితే చిక్కులు తప్పవన్న ఉద్దేశంతో ఫైళ్లను మాయం చేసే పరిస్థితి కూడా ఉంది. ఇంతకీ ఆలయమేదో ఇప్పుడు చూద్దాం. గుడిని మింగేవాడు ఒకడైతే గుళ్ళో లింగాన్ని మింగేవాడు మరొకడన్నట్టుగా తయారైంది కొమరవెల్లి మల్లన్న ఆలయ పరిస్థితి. తెలంగాణలో ఇది ప్రముఖ శైవ క్షేత్రం. కానీ వివాదాలు చుట్టుముడుతున్నాయి. భక్తులు ఇస్తున్న విలువైన కానుకలు మాయమవుతున్నాయి. అవినీతి అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మల్లన్న మా దేవుడంటే మా దేవుడని కొందరు వీధికెక్కుతుంటే ఇక్కడ పూజాధికారాలు కైంకర్యాలు సరిగా జరగటం లేదని మరికొందరు రచ్చకెక్కుతున్నారు. ఉద్యోగుల మధ్య అంతర్గత విభేదాలతో ఆలయ పాలన గాడి తప్పింది. పలు విభాగాల్లో అవినీతి అక్రమాలు పునరావృతం అవుతున్నా వాటికి అడ్డుకట్ట వేసే దిక్కులేదు. ఆలయ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయ సమీకరణాలతో ఆలయ సిబ్బంది మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో మల్లన్న గుడి ప్రతిష్ట మసకబారుతోంది. గతంలో భక్తులు సమర్పించిన వెండి చెంబును పక్కదారి పట్టించే ప్రయత్నం మొదలు టికెట్ల రీసైక్లింగ్ వరకు పలు ఆరోపణలు వచ్చాయి. మొక్కులు తీర్చుకున్న వారు స్వామికి సమర్పించిన కోడెల అక్రమ రవాణా జరిగిందన్న అంశంపై వివాదానికి దారితీసింది. సిబ్బంది చేతిబాటంతో ఆలయ ఆదాయానికి గండి పడుతోంది. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కానీ ఆ మధ్య చెత్తకుప్పలో పారబోయటం వివాదాస్పదమైంది. ఆలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో లక్షలు వసూలు చేశారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాలన్నీ రాజకీయ రగడకు కారణమయ్యాయి. ప్రభుత్వం జరిపించిన విచారణలో అక్రమాలు వాస్తవం అని తేలటంతో కొందరిపై చర్యలు తీసుకున్నారు. అయినా కొమరవెల్లి మల్లన్న ఆలయ పరిస్థితిలో మార్పు లేదు. ఆదాయ పన్ను ఎగవేత కేసులో మల్లన్నకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 12 కోట్లు పన్ను చెల్లించాలని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు తాకీదులు ఇవ్వటాన్ని పరిశీలిస్తే ఇక్కడ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయ ఆదాయ వ్యయాలను పరిశీలించి పన్ను ఎంత చెల్లించాలని నిర్ధారించే ఓ ఆడిటర్ 10 లక్షలు తన సొంతానికి వాడుకోవడంతో అతనిపై కేసు నమోదైంది. ఆ తర్వాత అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి వ్యవహారాలతో కొమరవెల్లి మల్లన్న ఆలయం అక్రమాల పుట్టగా మారిందనే విమర్శలు పెరుగుతున్నాయి. (2018, 23) మధ్య కోట్ల రూపాయల అక్రమాలు వెలుగు చూసిన వ్యవహారంలో ఫైళ్లు మాయమయ్యాయంటే సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దీనిపై విచారణకు హాజరు కావాలంటూ సంబంధిత ఉద్యోగులకు మెమోలు జారీ అయ్యాయి. దీంతో అప్పటి ఈవో బాలాజీ కొందరు సిబ్బందితో ఆలయానికి వచ్చి వెతకడంతో మాయమైపోయావనుకున్న ఫైళ్లు సెంట్రల్ స్టోర్ బీరువాలో కనిపించాయి. అక్రమాలు అవకతవకలు బయటపడకుండా చేసే క్రమంలో కొందరు ఉద్యోగులు ఫైళ్లను దాచిపెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. హుండీ లెక్కింపుల్లోనే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతేడాది జులైలో బంగారు గొలుసు ఉంగరం మాయమవ్వగా తర్వాత వెతికితే చెత్తకుప్పలో ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఈ వ్యవహారంలో ఏఈఓపై సస్పెన్షన్ వేటు పడింది. కొమరవెల్లి మల్లన్న ఆలయ ఈవోగా 4 ఏళ్లు బాధ్యతలు నిర్వహించిన బాలాజీ ఇటీవల రిటైర్ అయ్యారు. ఈయన స్థానంలో రామాంజనేయులు బాధ్యతలు చేపట్టారు. ఆలయంలో జరుగుతున్న అక్రమాలు చెక్ పెడతారో లేదో చూడాలి. మరోవైపు మల్లన్న మహాజాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్రాంతికి ప్రారంభమై 3 నెలల పాటు కొనసాగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దర్శనం విషయంలో గతంలో ఫిర్యాదులు రావడంతో ఈసారైనా జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.